తెలుగు రాష్ట్రాల్లో రచ్చ చేసిన లేడీ అఘోరికి ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోకిలా పోలీసులు లేడీ అఘోరిని అరెస్ట్ చేశారు. నగ్న పూజల పేరుతో ఒక మహిళ నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్టు మహిళ చేసిన ఫిర్యాదుతో లేడీ అఘోరి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ నగ్న పూజల పేరుతో తన వద్ద నుండి 10 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని, తిరిగి డబ్బులు అడిగినందుకు తనను చంపేస్తారని బెదిరింపులకు దిగారని ఒక మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అఘోరిని అరెస్టు చేశారు. అఘోరి పైన చీటింగ్ కేసు నమోదు చేసిన మోకిలా పోలీసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తున్నారు. లేడీ అఘోరితో పాటు ఇటీవల అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా పోలీసులు తీసుకువస్తున్నారు. 6 నెలల క్రితం లేడీ అఘోరితో తనకు పరిచయమైందని, పరిచయమైన 2 నెలల తర్వాత పొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి లేడీ అఘోరి తనకు తరచుగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటూ ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పిందని మహిళ వెల్లడించారు. లేడీ అఘోరి మాటలు నమ్మి తను పూజకు అంగీకరించారని పేర్కొన్నారు. వారం రోజుల్లో పూజ చేద్దామని చెప్పిన లేడీ అఘోరి అందుకు ఖర్చుల కోసం 5 లక్షలు తన అకౌంట్లో వేయమని అడిగారని, తాను చెప్పినట్టే డబ్బు పంపారని పేర్కొంది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలో ఫామ్ హౌస్ లోకి తీసుకువెళ్లి నగ్న పూజ చేసిందని షాకింగ్ విషయం చెప్పింది. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనం అవుతుందని అఘోరి తనను భయపెట్టినట్టుగా సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మొత్తం 10 లక్షల రూపాయలు లేడీ అఘోరికి పూజ కోసం ఇచ్చారన్నారు. అక్కడితో వదలని అఘోరి మళ్లీ మరొక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే నిన్ను, నీ కుటుంబ సభ్యులను తన మంత్రశక్తితో అంతమొందిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లేడీ అఘోరిని అరెస్టు చేసి తీసుకువస్తున్నారు.